హలో స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు మ్యాక్సిమా అండ్ మినిమా చాప్టర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్పేర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. షో దట్ ద వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం వెన్ ఇట్స్ హైట్ ఈజ్ 2r/√3. ఓకే, సో రైట్ సర్క్యులర్ సిలిండర్ అనేది స్పియర్లో ఇన్స్క్రైబ్ అయింది నాన్న. స్పియర్ రేడియస్ ఏంది? క్యాపిటల్ ఆర్. మనం ఏం చూపించాలి? వాల్యూమ్, సిలిండర్ వాల్యూమ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది ఎప్పుడు ఇట్స్ హైట్ ఈస్ 2r/√3 అని చూపించాలి. ఓకే, సో ఇదేమో రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్న. సో ఇదేమో స్పియర్. సో ఈ స్పియర్లో ఈ రైట్ సర్క్యులర్ సిలిండర్ అనేది ఇన్స్క్రైబ్ అయింది. స్పియర్ రేడియస్ ఏంది? క్యాపిటల్ ఆర్. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిలిండర్ హైట్ని మనం హెచ్ అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి? రేడియస్ ఆఫ్ ద సిలిండర్. సో ఇది మిడ్ పాయింట్ ఆఫ్ స్పియర్ అండ్ సిలిండర్ అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లైన్ తీసుకుంటే ఇది రేడియస్ ఆఫ్ స్పియర్ అవుతుంది. మనకు ఆల్రెడీ రేడియస్ ఆఫ్ స్పియర్ అనేది క్యాపిటల్ ఆర్ ఇచ్చిండ్రు. ఓకే, ఇది మిడ్ పాయింట్ ఆఫ్ సిలిండర్ అండ్ స్పియర్ అన్నా కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ అనుకుంటే ఇటు నుంచి ఇటు ఆఫ్ అవుతుంది దీనిలో. సో అందుకే h/2 అయింది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ని, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఒకటి రాసుకోవచ్చు. ఏంది అది? పైథాగరస్ థీరం. సో ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. అంటే h/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ థియరీ పార్ట్ చూసుకుంటే ఏం రాసినాం? ఆర్ బి ద రేడియస్ అండ్ హెచ్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. సో ఇది రేడియస్, ఇది హైట్ అనేది హైట్ ఆఫ్ ద సిలిండర్ అని రాసినాం. ఆల్రెడీ మనకు క్యాపిటల్ ఆర్ అనేది స్పియర్ రేడియస్ అని ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఫిగర్ నుంచి మనం h/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అని రాసాం. సో h²/4 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఈ h²/4 ఆర్హెచ్ సైడ్ రాస్తే మైనస్ h²/4. సో రైట్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. ఓకే, సో నెక్స్ట్ మనకి V ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఓకే, సో ఎందుకు V రాస్తున్నామంటే మనం చూపించాల్సింది ఏంటి? వాల్యూమ్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు చూపించాలి? హైట్ అనేది 2r/√3 ఉన్నప్పుడు. అందుకే మనం లెట్ V ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అని రాసాం. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటి? V = πr²h. ఓకే, V = ఇక్కడ ఆర్ ఉంది, హెచ్ ఉంది నాన్న, అందుకే ఆర్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో రాసిస్తున్నా. సో ఈ ఫిగర్ నుంచి ఏం రాసినామంటే ఆర్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ రాసేసాం. ఓకే, ఇప్పుడు ఆర్ స్క్వేర్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ రాసినాం. ఎందుకంటే డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ 1 ఉంటే ఈజీగా డిఫరెన్షియేషన్ చేయొచ్చు. అందుకే ఆర్ స్క్వేర్ వాల్యూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ h²/4 ఇంటూ హెచ్. ఇదంతా ఆర్ స్క్వేర్ వాల్యూ. ఓకే, సో ఈ పై ఇలానే ఉంచుతున్నా, జస్ట్ ఈ 2 వాల్యూస్నే మల్టిప్లై చేస్తున్నా. ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ h²/4 ఇంటూ హెచ్, h³/4. ఓకే, సో dv/dh ఈక్వల్ టు d/dh ఆఫ్. సో ఏం చేస్తున్నాం? బోత్ సైడ్ మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో d/dh అప్లై చేస్తున్నాం. d/dh ఎందుకు అప్లై చేస్తున్నాం? మనం వాల్యూ అనేది మ్యాక్సిమం చూపించాలి. ఎప్పుడు? హైట్ అనేది 2r/√3 అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ కావాలి కదా. సో అందుకే బోత్ సైడ్ మనం d/dh అప్లై చేస్తున్నాం. d/dh ఆఫ్ V = d/dh ఆఫ్ దిస్ టోటల్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం పై కాన్స్టెంట్ కాబట్టి d/dh నుంచి బయటికి రాసేసినాం. d/dh ఆఫ్ r² మైనస్ h³/4. ఓకే, సో సేమ్ పై కాన్స్టెంట్ అన్న ఇప్పుడు దీంట్లో d/dh సపరేట్ చేస్తున్నాం. డైరెక్ట్గా స్టెప్ రాసినాం. r² అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేసి హెచ్కి డిఫరెన్షియేషన్ 1 మైనస్ h³ 3h²/4 అనేది కాన్స్టెంట్ అన్న బయటికి రాసేస్తే h³ 3h². ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 కదా, అలాగే హెచ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అనేది 1. ఇక్కడ h³ అంటే x³ డిఫరెన్షియేషన్ 3x² కదా, అలా h³ 3h². ఓకే, సో dv/dh ఈక్వల్ టు π ఇంటూ r² ఇంటూ 1 r² మైనస్ 3h²/4. సో ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్షియేషన్ అయిపోయిందన్న. సెకండ్ డిఫరెన్షియేషన్ కావాలి, అందుకే బోత్ సైడ్ అగైన్ d/dh అప్లై చేస్తున్నాం. d/dh ఆఫ్ dv/dh ఈక్వల్ టు d/dh ఆఫ్ దిస్ టోటల్ 1. సో
సెకండ్ డిఫరెన్షియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ వచ్చాక మళ్ళీ దానికి ఇంకోసారి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి సెకండ్ డిఫరెన్షియేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, d²v/dh². ఇలా సెకండ్ రాసేటప్పుడు న్యూమరేటర్లో dకి స్క్వేర్ రాయాలి, డినామినేటర్లో ఇక్కడ h² రాయాలి నాన్న. సో d²v/dh² ఈక్వల్ టు పై ఇంటూ ఈ పై బయటికి రాసేసి d/dh ఆఫ్ దిస్ టోటల్ 1 అని రాసినాం. ఓకే, సో ఇప్పుడు పై ఇంటూ r² అనేది స్పియర్ రేడియస్ అనేది కాన్స్టెంట్. మనం సిలిండర్ హైట్ని మారుస్తున్నాం కానీ స్పియర్ రేడియస్ని కాదు కదా. స్పియర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి r² డిఫరెన్షియేషన్ 0 మైనస్ 3/4 కాన్స్టెంట్ మా h²కి 2h. ఓకే, పై ఇంటూ మైనస్ 3 ఇంటూ 2h మైనస్ 6h/4. సో మైనస్ 3 ఇంటూ 2h మైనస్ 3 ఇంటూ 2h మైనస్ 6h/4. 2 2 జా 4, 2 3 జా 6. సో d²v/dh² వాల్యూ ఈక్వల్ టు మైనస్ 3h ఇంటూ π/2, 3h π/2. ఓకే, సో d²v/dh² వాల్యూ మైనస్ 3h π/2. ఓకే, ఫస్ట్ డిఫరెన్షియేషన్ అయిపోయింది, సెకండ్ డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ డిఫరెన్షియేషన్ వాల్యూ తీసుకోవాలి, ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఓకే, సో మ్యాక్సిమం లేదా మినిమం చూపించాలంటే ఏదైనా ఫంక్షన్కి మనం ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి, సెకండ్ చేయాలి, ఫస్ట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అందుకే ఫస్ట్ని సెకండ్ని చేసేసాం, ఫస్ట్ని ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. ఫస్ట్ వాల్యూ ఇది నాన్న. సో ఈ వాల్యూ మొత్తాన్ని ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. సో 0/π అంటే 0 కదా, అంటే ఇది r² మైనస్ 3h²/4 ఈక్వల్ టు 0. r² ఈక్వల్ టు 3h²/4 క్రాస్ మల్టిప్లికేషన్ 4r² ఈక్వల్ టు 3h². సో నెక్స్ట్ LHSని RHSగా, RHSని LHSగా రాసినాం. 3h² ఈక్వల్ టు 4², h² ఈక్వల్ టు ఈ 3 డినామినేటర్కి వెళ్ళిపోతుంది, 4r²/3. సో ఈ స్క్వేర్ రిమూవ్ చేయాలంటే RHS రూట్ పెట్టాలి నాన్న. సో h ఈక్వల్ టు √4r²/3. √4 అంటే 2, రూట్లో ఇక్కడ రూట్ ఉంది, స్క్వేర్ ఉంది, ఈ రెండు కట్ అయిపోతే క్యాపిటల్ R ఉంటుంది. ఇక్కడ √4 వాల్యూ 2, ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి r, కింద √3. సో h వాల్యూ ఎంత, 2r/√3. ఫస్ట్ డిఫరెన్షియేషన్ సెకండ్ డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఫస్ట్ని ఈక్వల్ టు 0 తీసుకుంటే ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ మ్యాక్సిమమా లేదా మినిమం పాయింట్ అని తెలుసుకోవడానికి సెకండ్ డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ డిఫరెన్షియేషన్ వాల్యూ మనకి మైనస్ 3h π/2 వచ్చింది. సో అది రాసుకున్నాం, మైనస్ 3/2, h వాల్యూ 2r/√3 ఇంటూ π. ఓకే, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అయినా ఈ వాల్యూ ఏదైనా మైనస్ ఉంటే అది కంపల్సరీ లెస్ దెన్ 0 కదా. సో లెస్ దెన్ 0 అంటే ఏంటి, v ఈజ్ మ్యాక్సిమం. లెస్ దెన్ 0 అంటే మ్యాక్సిమం, గ్రేటర్ దెన్ 0 అంటే మినిమం. ఓకే, సో దెర్ఫోర్ v ఈజ్ మ్యాక్సిమం అట్ h ఈక్వల్ టు 2r/√3. ఓకే, మనకు చూపించవలసింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది ఎప్పుడు, హైట్ అనేది 2r/√3 అని. సో చూపించాం కాబట్టి ఓకే.